సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రాబోతుందా? దేశంలో ఈ ప్లాంట్ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఇప్పటికే ఎలాన్ మస్క్ సిద్ధం చేసుకున్నారు. హై లెవెల్ మీటింగ్స్లో వచ్చినటువంటి అష్యూరెన్సెస్ మేరకు ఏపీలో ఇప్పటికే ఆథరైజ్డ్ షోరూమ్స్ కూడా ప్రారంభించే పనిలో టెస్లా ఉంది. ఈ నేపథ్యంలో ప్లాంట్ ఏపీకి వస్తుందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో నిజమెంత, అసలు ఏపీకి వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ కలపాల గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. టెస్లాకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, వరల్డ్ వైడ్గా ఒక ఇమేజ్ ఉంది. ఎవరు ఊహించని విధంగా ఇండియా రావాలంటే 2014లో ఒకసారి ట్రయల్స్ వేశారు. అప్పుడు ఉన్నటువంటి ట్యాక్సేషన్, రకరకాల ఇష్యూస్, ఇవన్నీ రీజన్స్ పెట్టి ఆగిపోయింది. ఇప్పుడైతే 100% వచ్చేస్తుందనే సంకేతాలు ఉన్నాయి. రేస్లో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది అని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏంటి అసలు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? ముందుగా మనం టెస్లా గురించి చెప్పుకోవాలంటే అండి, ఎలాన్ మస్క్ తను సరిగ్గా 10 సంవత్సరాల క్రితం, అంటే చాలా మందికి తెలియదు, అంటే ఈ ఫేస్బుక్ జోకర్బర్గ్ కానివ్వండి, బిల్ గేట్స్ అంటే అందరికీ తెలిసిందే. అందులో చంద్రబాబు నాయుడు గారి వలన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క తెలుగోడికి బిల్ గేట్స్ అంటే తెలుసు, బిల్ క్లింటన్ అంటే తెలుసు. అంటే వాళ్ళని అంత సుపరిచితం చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత గత 20 సంవత్సరాల్లో గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, బిల్ గేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ ప్రపంచంలోనే నంబర్ 1 బిలియనీర్స్ అయిపోయారు మన ఇండియాలో ముఖేష్ అంబానీ లాగా. సో గత 10 ఏళ్లలో ఎలాన్ మస్క్ తను ఏదైతే ఒక టెస్లాని తీసుకొచ్చి ఈరోజు ఒక గేమ్ చేంజర్, వరల్డ్లోనే గేమ్ చేంజర్, వరల్డ్లోనే నంబర్ 1 ఈ రోజున. సో తను తీసుకునే నిర్ణయాలు అంటే, ఇప్పుడు ప్రతి దేశం కూడా ఫ్యూయల్ మీద యుద్ధాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిన రోజుల్లో అమెరికాలో కూడా ఇంకా స్టిల్ అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో రాబోయే 50 సంవత్సరాలకి సరిపడా ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయండి. ఎందుకంటే రేపొద్దున ఇరాక్తో కానీ, ఇరాన్తో కానీ యుద్ధం జరిగితే మళ్ళీ రేపొద్దున అమెరికాకి వాళ్ళు ఏంటంటే అగ్రరాజ్యం, ఆ మాత్రం స్టోరేజ్ ట్యాంక్స్ పెట్టుకోవాల్సిందే. యుద్ధం వచ్చి రేపొద్దున ఇబ్బంది పడాల్సి వస్తే ఆ టైంలో ఎలాన్ మస్క్ ఎంట్రీ అనేది నిజంగా వండర్ఫుల్ అండ్ గేమ్ చేంజర్ అండి. అలా ఈ రోజున యుఎస్లో ప్రతి ఒక్కరు టెస్లా కార్ తీసుకుంటున్నారు. అంటే అది డ్రైవర్లెస్ ఆటోమోటివ్. అంటే మీరు కార్ ఎక్కిన తర్వాత దాంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే, మీరు కార్ ఎక్కిన తర్వాత దాన్ని సేఫ్ మోడ్లో పెట్టేసి మీరు వర్క్ చేసుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు మీరు. సో ఆ విధంగా అంత అడ్వాన్స్డ్ అండి. అంటే దాంట్లో కారులో ఏముండదు, ఇంజన్ ఇలాంటి ఏముండదు, ఒక బ్యాటరీ, ఒక స్క్రీన్ తప్ప మీరు చూడటానికి కూడా లుక్ అండ్ ఫీల్ కూడా ఏముండదు. అంటే పబ్లిక్ కావాల్సింది ఏంటి, మనం ఆ గమ్యస్థానానికి వెళ్తున్నామా లేదా. అలా సూపర్ సక్సెస్ అయింది. ఆ రోజున 70,000 ఉండాల్సిన కారు ఫస్ట్లో డిమాండ్ కొద్దీ తర్వాత 40,000, 30,000కు కూడా దొరుకుతుంది. ఇప్పుడు తన ఫోకస్ అంతా ఒక అమెరికానే కాకుండా వేరే దేశాలు, మెయిన్ కంట్రీ ఏదంటే ఇండియా. ఎందుకంటే ఆల్రెడీ చైనా వాడు కార్లు తయారు చేస్తాడు, BYD కానీ, MG కానీ, ఇలాంటివన్నీ కొన్ని కార్స్ వచ్చేసినాయి. ఇప్పుడు తన ఫోకస్ అంతా ఇండియా మీద పడింది. కరెక్ట్గా 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత టెస్లాని ఎలాగైనా సరే, ఎందుకంటే అప్పటిదాకా దిగుమతి సుంకం నరేంద్ర మోడీ గారు ఇంత పెంచాలి, ఇంత ఉంటుంది, పర్మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 110% ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు ఇండియాలో స్టార్ట్ చేస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని నితిన్ గడ్కరీ గారు అలాగే నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఆయన, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయను, నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా అవుట్ ఆఫ్ అమెరికాలోనే ఉంది, అంటే చైనాలో ఉంది, నేను అలానే యుఎస్కి నేను ఎలా తెచ్చుకుంటున్నాను, అసెంబ్లింగ్ యూనిట్ ఇండియాలో కూడా అసెంబ్లింగ్ యూనిట్ పెడతా అంటే ఒప్పుకోలేదు. తర్వాత కొన్ని FDIలో ఒప్పందాల్లో భాగంగా ఆయన నరేంద్ర మోడీ గారు మొన్న వెళ్ళి ఎలాన్ మస్క్ని కలవటం, అలానే ట్రంప్ దగ్గర నుండి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఇప్పుడు భారత్ మీద కన్నేసి ఆల్రెడీ కొన్ని ప్రధాన నగరాల్లో షోరూమ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాయండి. ఫస్ట్ ముంబై, తర్వాత ఢిల్లీ అని. ఇప్పుడు ప్రధానంగా టెస్లాకి పోటీ పడే రాష్ట్రాలు గుజరాత్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, తమిళనాడు ఒకటి. ఇందులో ప్రధానంగా మెయిన్ ఫోకస్ అంతా గుజరాత్ ఒకటి,
నెక్స్ట్ మహారాష్ట్ర ముందు రేస్ లో ఉంది. మహారాష్ట్ర ఆల్రెడీ ఆథరైజ్డ్ ఆఫీస్ ఓపెన్ చేశారు పూణేలో. ఆల్రెడీ రేస్ లో ఉంది, మళ్ళీ ఎందుకో కొద్దిగా తగ్గారు. మెయిన్ ప్రధాన పోటీ ఈ రోజున గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉందండి. గుజరాత్ అక్కడ నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రం అవటం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అవటం. ఈ మధ్యలో ఒక సెన్సేషన్ జరిగిందండి. ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన హోదాలో ఆయన ట్రై చేయటమే కాకుండా మొన్న లోకేష్ గారు అమెరికా పర్యటనలో ప్రధానంగా ఫస్ట్ టార్గెట్ టెస్లా మీద పెట్టి వాళ్ళ హెడ్ ఆఫీస్ ఆస్టిన్, టెక్సాస్లో ఆస్టిన్ వెళ్ళి అక్కడ మార్కెటింగ్ హెడ్ వైభవ్ త్యాగి ఆయన్ని కలిసి, ఆయన ఇండియనేనండి, ఆయన కలిసి మాకు రాష్ట్రంలో ఉన్న వనరులు ఫెసిలిటీస్, మేము ఇచ్చే గవర్నమెంట్ నుండి ఇచ్చే లాభాలు, మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పి, బెనిఫిట్స్ అన్ని చెప్పి ఆయన ఒప్పించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా టెస్లా అధికారికంగా నెల్లూరు జిల్లాలో లాంచ్ అవబోతుంది. అంటే నెల్లూరు కన్ఫర్మ్ చేసి డెఫినెట్ గానండి. నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీకి దగ్గరగా, నాయుడుపేటకి దగ్గరలో టెస్లా అనేది భారీ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది. ఇది 100% 150% జరిగి తీరుతుంది. పక్క అండి ఇన్ఫర్మేషన్. ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉన్న అడ్వాంటేజ్ అండి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆథరైజ్డ్ ఆఫీస్ లేదా రిజిస్టర్డ్ హెడ్ ఆఫీస్ అని పూణేలో రిజిస్టర్ చేశారు. ఫస్ట్ షోరూమ్ ముంబైలో స్టార్ట్ చేస్తున్నారు, ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. సో వాటికి ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ ప్రకారం చూస్తే మహారాష్ట్ర ఒక చాయిస్ అవ్వచ్చు. గుజరాత్ మీరు అన్నట్టుగా ఆల్రెడీ టాటా ఉంది, ఇంకా అక్కడ పెద్ద కంపెనీలు కొన్ని, వర్క్స్ వ్యాగన్ కూడా మహారాష్ట్రలో ఉన్నట్టుంది. సో అంటే ఇవన్నీ అక్కడ కంపెనీలు ఉన్నాయి. గుజరాత్ రేస్ లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ముఖ్యంగా చూస్తే మనకి ఇసుజు ఒకటి, కియా మోటార్స్ ఒకటి కనిపిస్తుంది. సో ఇవి రెండు కాకుండా ఇంకా తమిళనాడులో అంటే హుండై చాలా మ్యానుఫ్యాక్చరింగ్. అంటేనండి ఇప్పుడు టెస్లా ఎలన్ మస్క్ ఆంధ్రప్రదేశ్లో కియా ఉందా లేదా సుజుకి మోటార్స్ ఉందా అని చూసి బిజినెస్ స్టార్ట్ చేయడం. ఏ రీజన్స్ మీద ఆంధ్రప్రదేశ్ అదే చెప్తున్నాను. ఎందుకంటే తన ఒక ప్రపంచ బిలియనీర్ కాబట్టి తనేదో వేరే కార్స్తో పోటీ పడి తను చేయడండి. తన బిజినెస్ స్ట్రాటజీ అంతా డిఫరెంట్ దెన్ అదర్స్. సో తనకి కావాల్సింది ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఫస్ట్ థింగ్ ఒకటి. నెక్స్ట్ ఒక ట్రాక్ రికార్డ్ అండి. ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డు ఉంది. సెకండ్, నెక్స్ట్ మొన్న గెలిచిన కూటమి ప్రభుత్వం 161 సీట్లతో 164 సీట్లతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఫోకస్ పెడుతూ ఈ రోజున దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందండి. మెయిన్ రేపు ఎలన్ మస్క్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ప్రధాన కారణం సిబిఎన్ అనే ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే సిబిఎన్ అనే బ్రాండ్ ఒకటి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు టెస్లా కార్ పెట్టడం అంటే ఈ ఏపీలో స్టార్ట్ చేయటం వలన టెస్లాకి వచ్చే ప్రమోషన్ అండి. ఇక్కడ ఎలన్ మస్క్ అనే అంటే ఒక టెస్లా ఓనర్, ఆయన బ్రాండ్ అయితే రేపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అండి. ఈ రోజున కియా అనంతపూర్లో పెట్టినప్పుడు అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుందా లేదంటే మీరు అన్నట్టుగా చైనా నుంచి దిగుమతులు లేదండి. ఫస్ట్ 2 యూనిట్ ఈస్ట్ కోస్ట్ దగ్గర అంటే ఫస్ట్ 2 years మాత్రం ఒకటే చెప్పారండి. వాళ్ళకున్న పరిమితులను బట్టి అనుమతులను తీసుకుని ఫస్ట్ 2 years అయితే విడిభాగాల పరికరాలన్నీ తీసుకుని అసెంబ్లింగ్ యూనిట్ స్టార్ట్ చేయటం. రేపు రాబోయే 2 ఏళ్లలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టి ఇక్కడ నుండే ఈసారి చైనాలో యూనిట్లు క్లోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ నుండే ప్రపంచం మొత్తం టెస్లా కార్స్ ఇక్కడ నుండే వెళ్ళాలి. ఇప్పుడు అనంతపూర్ కియా కార్స్ కనుక ఇక్కడ స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ సూపర్ సక్సెస్ అయ్యి ఇక్కడ నుండి వేరే కంట్రీస్కి ఎలా వెళ్తున్నాయో సేమ్ టెస్లా కార్స్ కూడా అంతేనండి. దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత కియా మోటార్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గరే కొంత ల్యాండ్ ఉంది, అక్కడ పెట్టొచ్చు అని ఒక చర్చ జరిగింది. 2-3 ఆప్షన్స్ డిస్కషన్ జరిగింది. కియా మోటార్స్ కూడా ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి దీంతోనే ప్లాట్ఫామ్స్ డెవలప్ చేశారు కాబట్టి అవన్నీ దగ్గర ఉంటే బెటర్ అని ఒక డిస్కషన్. ఇప్పుడు నెల్లూరు ఆప్షన్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? నెల్లూరు ఆప్షన్ తీసుకోవడానికి ఏంటంటే రేపు నెల్లూరు కృష్ణపట్నం పోర్టు దగ్గరగా ఉండటం, అలానే శ్రీ సిటీ ఒక మెగా యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హబ్ అక్కడ దగ్గరగా ఉండటం, అలానే నాయుడుపేట అక్కడ ల్యాండ్ కావాల్సినంత ల్యాండ్ ఉండటం, అలానే చెన్నైకి ఈ నాయుడుపేట దగ్గరగా ఉండటం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలండి. తర్వాత జాగ్రఫీ పరంగా అది ఒక అడ్వాంటేజ్ ఉన్నటువంటి లొకేషన్. డెఫినెట్ గా అడ్వాంటేజ్ అండి. రేపు పొద్దున అక్కడి నుండి
రేపొద్దున విడిభాగాలు కానివ్వండి, కార్స్ కానివ్వండి, తయారైన కార్స్ మీకు సీ ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి తను వేరే కంట్రీస్, అంటే ఇప్పుడు ఇండియా మీద ప్రధాన ఫోకస్ అండి. తరువాత వేరే చిన్న చిన్న కంట్రీస్ మీద కూడా ఫోకస్ పెట్టాలంటే డెఫినెట్ గా ఆంధ్ర అనేది హబ్ అవుతుందండి. ఇంకొకటి తీర ప్రాంతం, సుదీర తీర ప్రాంతం మీకు నెల్లూరు నుండి ఇటు శ్రీకాకుళం తడ వరకు, ఆల్మోస్ట్ విజయనగరం, విశాఖపట్నం తడ వరకు ఒక సుదీర్ఘ ప్రాంతం, తీర ప్రాంతం ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్కేనండి. ఇది కూడా ప్రధాన అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు టెస్లా రావడానికి కూడా ఈ తీర ప్రాంతం, అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మొన్న వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వటం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు, కష్టపడే తత్వం, తెలుగువారంటే ఎలాన్ మస్క్ ఒక అపారమైన గౌరవం, ప్లస్ అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన అభిమానం, ఇవన్నీ కలిపి టెస్లా ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రధానమైన అంశం. అఫీషియల్ గా ఎప్పటిలాగా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అంటే అఫీషియల్ గా అంటేనండి, ఇప్పుడు ఆల్రెడీ టాక్స్ అయిపోయినాయి, ల్యాండ్ చూశారు ఆల్రెడీ. ఇది ఇంటర్నల్ గా ల్యాండ్ విజిట్ కూడా జరిగిందండి. ల్యాండ్ విజిట్ జరిగింది, వాళ్ళు ఆల్రెడీ చూశారు. చూసిన తర్వాత ఇక్కడ ఒకటేనండి నమ్మకం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక వేరే కంట్రీ నుండి ఎలాన్ మస్క్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే నమ్మకం. ఆ నమ్మకం కలిగించే వ్యక్తులు ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్ అనండి, ఆయనకున్న బ్రాండ్తోనే టెస్లా కాదు, రేపొద్దున మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి అమరావతిలో ఆఫీస్ పెట్టినా ఆశ్చర్యపడే అవసరంలా. ఎందుకంటే రేపొద్దున వారన్ బఫెట్ ఆయనైనా సరే ఆ వాల్మార్ట్ గ్రూప్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టినా ఆశ్చర్యపడే అవసరంలా. ఎందుకంటే ఆయనకున్న బ్రాండ్ అది. ఆ రోజున 2000 సంవత్సరంలో బిల్ గేట్స్ కోసం ఆయన ఎలా తిరిగాడో, ఈరోజు నారా లోకేష్ అమెరికా వీధుల్లో కానివ్వండి, ప్రపంచ వీధుల్లో అలా తిరుగుతున్నారు రాష్ట్రం కోసం. సో డెఫినెట్గా ఎలాన్ మస్క్ రేపు ఆంధ్రప్రదేశ్లో టెస్లా కంపెనీ పెట్టడం ఖాయం. అది కూడా నెల్లూరు జిల్లాలో నాయుడుపేట దగ్గర. థ్యాంక్ యూ కిరణ్ గారు అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇది టెస్లా కారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం ఖాయం, దానికి సంబంధించిన ప్రైమరీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని కిరణ్ గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ యూనిట్ నుంచే ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ దిశగానే టెస్లా సంస్థ అధ్యయనాలు చేస్తుంది. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.